తండ్రి ఒకప్పుడు కలెక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ కాలం కలిసి రాక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. నాన్న కళ్ళల్లో విజయాన్ని చూడాలనుకున్న ఆ యువతి తాజాగా విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో నిజం చేసి చూపించింది. 3 సార్లు ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించింది. అసలు ఈ ప్రయాణం ఎలా సాగింది? వరుస వైఫల్యాల నుంచి ఎలా తేరుకుంది? తన కెరీర్ సక్సెస్ సీక్రెట్ ఏంటో లక్ష్మి రచన మాటల్లోనే తెలుసుకుందాం. యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటారు. ఫలితాల్లో 178 ర్యాంకు సాధించారు లక్ష్మి రచన. ఆ ర్యాంకు సాధించడానికి ఎలా కష్టపడారని ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం, మీరు ఇప్పుడు అంటే ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో మీకు 178 ర్యాంక్ వచ్చింది కదా, ఎలా సక్సెస్ అయ్యారు? మీ సక్సెస్ జర్నీ ఏంటి? ఇది నా నాలుగవ అటెంప్ట్ యూపీఎస్సీలో. సో నేను లాస్ట్ 3 అటెంప్ట్స్గా ప్రిలిమ్స్ క్లియర్ అవుతూ మెయిన్స్ ఇచ్చాను. 2023లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ మార్క్స్తోనే ఫైనలిస్ట్కి వెళ్ళలేకపోయాను. అలానే మళ్ళీ నా లాస్ట్ అటెంప్ట్ 2024లో మెయిన్సే క్లియర్ అవ్వలేదు. సో ఈ 2 అటెంప్ట్స్లో ఉన్న లెర్నింగ్స్ అండ్ నా వీక్ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకుంటూ గ్యాప్స్ కవర్ చేస్తూ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ పెంచుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఈ అటెంప్ట్ ఇచ్చాను. సాధారణంగా ఫస్ట్ టైం సక్సెస్ కాకపోతే నిరాశ చెందడము, దాన్ని వదిలేసుకోవడం చాలా సందర్భాలు చూస్తుంటాం మనం. కానీ మీరు ఏ విధంగా దాన్ని, అంటే ఒకసారి నిరాశ చెందారా? అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యా? దాన్ని ఓవర్కమ్ ఎలా చేశారు? యూపీఎస్సీ జర్నీలో అనేది అంటే చాలా మందికి ఫెయిలియర్స్ అనేది వస్తూ ఉంటాయి. సో నాకు కొంచెం ఇనిషియల్ స్టేజ్లోనే ఒక ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అదొక సక్సెస్ లా కూడా అయింది. అండ్ ఫైనలిస్ట్లో వెళ్ళలేకపోవడం అది ఒక ఫెయిలియర్ అనే నిలిచింది. కానీ మనం ఆ ఫెయిలియర్ నుంచి ఏమైతే నేర్చుకోగలుగుతున్నామో అనేది మోర్ ఇంపార్టెంట్. అదే నా జర్నీలో అదే చేశాను. లైక్ ఏదైతే ఎప్పుడైతే సెట్ బ్యాక్ వచ్చిందో అది అంటే బాధ అనేది ఉంటుంది, బట్ ఆ బాధ నుంచి మనం బయట కూడా పడాలి, నేర్చుకున్నవి ఇంకా ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, మీరు ఏ సందర్భంలో ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు? ఎందుకంటే 3 అటెంప్ట్స్లో రీచ్ కాలేదని చెప్పారు కదా, ఏ టైంలో ఎక్కడెక్కడ రీచ్ అయ్యారు? ఎట్లా ఏ స్టేజ్కి వచ్చారు? నా ఫస్ట్ అటెంప్ట్ అనేది నేను జాబ్ చేస్తుండగా ఇచ్చాను. అది 2022లో. ఇప్పటికీ నేను ఫుల్లీ చదవలేదు, ఓన్లీ కొంచెం బేసిక్ సబ్జెక్ట్సే స్టార్ట్ చేశాను. అంటే ఎగ్జామ్ గురించి అవగాహన కోసం అన్నట్టు ఇచ్చాను ఆ అటెంప్ట్. సో అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి చదువుదాం అని అనుకున్నాను 2022 ఎండింగ్లో. ఆ తర్వాత 23 ప్రిలిమ్స్ అయింది, 24 ప్రిలిమ్స్ అయింది అండ్ 25 ప్రిలిమ్స్ అయింది నాది. 23 అనే అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో అప్పుడు ఏమంటాం, ఆ అటెంప్ట్లో అంటే అంత ఫస్ట్ అటెంప్ట్ అంటే చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే అంతవరకు వెళ్ళడం వల్ల చాలా నేర్చుకోగలిగాను. కానీ ఆ లెవెల్లో కంపీట్ చేయలేకపోయాను ఫైనలిస్ట్లో ఉండేంత. సో అదొకటి అర్థమైంది అప్పుడు. అండ్ అలానే 2024లో మెయిన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కొన్ని వీక్ ఏరియాస్ ఉండి ఇంకా నాలెడ్జ్ గ్యాప్స్ ఉన్నాయి, అవి ఇంకా అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, రాయాలి అని అర్థమైంది. ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ అయ్యాయి? టీం నుంచి టఫెస్ట్ క్వశ్చన్ మీకు ఏదనిపించింది? మీరు ఎలా ఆన్సర్ చేశారు? ఇంటర్వ్యూ మోస్ట్లీ మన ప్రొఫైల్ బట్టి అంటే క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో నా జాబ్ ప్రొఫైల్ ఉండింది, నేను వర్క్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. సో అలా దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ హైడ్రోజన్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్ అండ్ ఈ మన డీజిల్ కామన్ వెహికల్స్కి కంపారిజన్, అండ్ ఎలా మనం ఆ జర్నీ లైక్ గ్రీన్ వెహికల్ జర్నీ ఎలా లైక్ వీ హ్యావ్ టు ఎన్విజన్ ఇన్ ద కమింగ్ 15 years అనేది నా ఫస్ట్ క్వశ్చన్. అదొకటి ఉండింది. అండ్ ఈసారి నాకు ఇంటర్వ్యూలో ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఇలా లైక్ మీరు డిఎం అయితే ఏం చేస్తారు, మీరు కలెక్టర్ అయితే ఏం చేస్తారు అన్నట్టు నాకు ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో, డిఫరెంట్ టాపిక్స్ మీద. సో ఇలా మేబీ క్రిటికల్ థింకింగ్ చూస్తున్నారు, ఆర్ ఆన్ ద స్పాట్ థింకింగ్, అంటే మనం ఎలా యాక్చువల్లీ చేస్తామని అని మా ఆలోచనని నాకు తెలిసి టెస్ట్ చేస్తున్నారు. ఇలా క్వశ్చన్స్ పడ్డాయి. అండ్ మన స్టేట్ వరకు అయితే ఇది తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ మీద అడిగారు. అలా తల్లిదండ్రులు కానీ చూస్తున్న వాళ్ళు కానీ పుట్టేటప్పుడే అంటే పేరు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, డాక్టర్ అవుతారు అని అట్లా తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లల గురించి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు కూడా అదే విధంగా చెప్తారు, నువ్వేమవుతావు పెద్దగా అయ్యాకంటే నేను ఐఏఎస్ అవుతా, డాక్టర్ అవుతా. మీరు అట్లా ఏమన్నా చిన్నప్పటి నుంచే డ్రీమ్ ఉండిందా, లేకపోతే ఎట్లా మీ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఏ విధంగా కొనసాగింది? అంటే మొదటి నుంచి ఏం లేకుండా ఇది సివిల్సే తీసుకోవాలి అన్నట్టు చదువుతుండగా అది ఇంజనీరింగ్. సో నేను జాబ్ చేసింది కూడా మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే. సో జాబ్ చేస్తుండగా అనిపించింది ఒక మోర్ ఇంపాక్ట్ఫుల్ అండ్ బెటర్ జాబ్ ఇట్లా సివిల్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఆ ఇంపాక్ట్ ఆన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆన్ ద కంట్రీ కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఫీలింగ్ ఇస్ వాట్ డ్రోవ్ మీ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్.
మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ విధంగా హెల్ప్ చేశారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండింది? మా ఫాదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అండ్ మా మదర్ డాక్టర్. సో వాళ్ళు నేను సివిల్స్ ఇస్తాను అని చెప్పగానే దే వర్ క్వైట్ సపోర్టివ్ ముందు నుంచే, బికాజ్ నేను జాబ్ నుంచి రిజైన్ చేయడం జరిగింది అండ్ అప్పటి నుంచి దే హ్యాడ్ సపోర్టెడ్ మీ ఫైనాన్షియల్లీ, ఇమోషనల్లీ. అండ్ ఈ జర్నీలో ఫెయిలియర్స్ చూసినా కూడా అంటే కంటిన్యూస్ సపోర్ట్ ఉండింది. చివరిగా ఒక ప్రశ్న మేడం, ఇప్పుడు చాలామంది కూడా గ్రూప్స్ రీచ్ కావాలని లేదంటే సివిల్స్ రీచ్ కావాలని చెప్పి కూడా చాలామంది చదువుతుంటారు. అలాంటి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే మీరేమో బీటెక్ నుంచి వచ్చారు, చాలామంది సివిల్స్ నుంచి వస్తుంటారు, చాలామంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతున్నట్టు కూడా చూస్తున్నాం. అంటే దాని థీమ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా దాన్ని క్యాచ్ చేయాలి? ఇప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్ చదవడంలో వాళ్ళ స్ట్రాటజీ అనేది కొంచెం ఫస్టే అనుకోవాలి. అట్లా బ్లైండ్గా పుస్తకాలు చదవడం కాకుండా ఏవి మనకి మోర్ స్కోరింగ్ ఏరియాస్ చూడడం, ఏవి మనకి ఎక్కువ అంటే యూజ్ అయ్యే టాపిక్స్ చూడడం, ఆర్ రిపీటెడ్ టాపిక్స్ చూడడం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడడం అనేది ఉండాలి. అండ్ ప్రతి ఆస్పిరెంట్ కూడా వాళ్ళ ఓన్ వీక్ ఏరియాస్ కూడా అనలైజ్ చేస్తూ వాళ్ళకి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా చేయాలి. అండ్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఎన్ని గంటలు అనేది ఎవరు అంటే అది ఎగ్జామ్ టైం అండ్ వీటి బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ అంటే ఎవరి స్టడీ స్టైల్కి, ఎవరి స్టడీ ప్యాటర్న్స్కి వాళ్ళకి తగ్గట్టు అట్లా చేస్తే బెటర్. కానీ కన్సిస్టెంట్లీ ఒక డేలో ఒక 6, 7, 8 అవర్స్ అలా చదివినా కూడా ఇట్స్ గుడ్. నియర్ ఎగ్జామ్ టైం కొంచెం పెంచాలి. అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ కొంచెం బ్రేక్ టైంలో జస్ట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ 3-4 అవర్స్ అన్నా కూడా ఓకే. అలా సివిల్స్ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ మేరకు ప్రణాళిక రూపొందించుకొని చదివితే ఆ సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పి కూడా లక్ష్మీ రచన చెప్తున్నారు. కెమెరా పర్సన్ దాసుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.